ఒక్కోసారి రియల్ ఎస్టేట్ పనులు పెట్టుకోవాలంటే పొద్దుగల పెట్టుకుంటాను నేనైతే. సో టైం 7:55, 23 సెప్టెంబర్. ఎక్కడున్నా మనం పటాన్చెరు ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మనకి ఇక్కడ నుంచి ఒక డీల్ వచ్చింది. సో పటాన్చెరు ఎగ్జిట్ నుంచి చూస్తే మనకు 11 కిలోమీటర్ రేడియస్ ఆర్ 19 మినిట్స్ ఈ నుంచి వెళ్తే ఒక డీల్ ఉంది, చెప్తా. ఆ డీల్ ప్రత్యేకత డీల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే సైడ్ కాపకుండా పొద్దున ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది. జస్ట్ స్టే ట్యూన్డ్, డీల్ గురించి చెప్తా. అక్కడ దూరంగా హై రైజ్ కనిపిస్తుంది, అదంతా గోల్డెన్ ట్రయాంగిల్ లోపల ఉన్న పోర్షన్ మనకి. ఓకే, ఆడ భాషంది కనిపిస్తుంది, ఆ క్రిస్టల్ కౌంటీలో. మనం ఎక్కడ ఉన్నాం? బానూరులో ఉన్నాం. బానూరు విలేజ్ ఇట్లా లోపలికి వెళ్ళి వస్తుంది. ఈ నుంచి బానూరు ఇట్లకి వెళ్ళవచ్చు. ఇది సీదా క్యాసారం విలేజ్ అవుతుంది. అటు నుంచి అటు మనకు మళ్ళీ ఇస్నాపూర్ కూడా వెళ్ళొచ్చు. ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్, కానీ ఇది అయ్యే నమ్మకం తక్కువనే ఉంది. కాదు మూమెంట్ అడపా ఉంది. 40 to 50 ఫీట్ రోడ్ అయితే అవుతుంది. ఎవరు లేరు కార్లో, ఆటోమేటిక్ డోర్ పడిపోయింది గాలికి. ఇది క్రిస్టల్ కౌంటీ 4 భాష్యం. 2019-20 ప్రాంతంలో వచ్చి కంపెనీ సేల్స్ చేసినాం 3-4 అప్పట్లో. ఇప్పుడు రీసేల్స్ కూడా వస్తున్నాయి. ఓకే, పక్షులు, నేను గొప్ప ఫోటోగ్రాఫర్ని కాదు కానీ అలా పక్షులు కిలకిల రావాలి కూడా ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ ఏమో రైలు డబ్బా లాగా ఉంటుంది. లోపలికి పోతే మనకు లేఅవుట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అయితే 3 ప్లాట్లు వచ్చినాయి ఇందులో. అఫ్కోర్స్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఒక్కొక్క టైంలో ఫోన్ చేసి చెప్తుండ్రు. సో ఆ 3 ప్లాట్స్ చూపిద్దాం, వాళ్ళ ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి అనేటివి చూపిద్దామని వచ్చిన. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ R1 జోన్లో ఉన్నాం. భాషం క్రిస్టల్ కౌంటీ 4 లేఅవుట్. ఇది స్టేట్ కనిపిస్తుంది కదా, ప్లాట్ 93. ఈ నుంచి ఈడి వరకు వస్తుంది. కడి పోయింది ఇక్కడ 30/60. దీని వెనకాల ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్కి విధిపోటు వస్తుంది. సో ఈ ప్లాట్కి ఎదురుగా ఇది ఈస్ట్ ఫేసింగ్ చూసుకోవచ్చు. 30/60, 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. అక్కడ వెనకాల వేరే విలేజ్ ఉంది, క్రిస్టల్ కౌంటీ 4 వాటర్ ట్యాంక్ లేఅవుట్. హెచ్ఎండి ఫైనల్ అప్పుడు R1 జోన్. ఇది ప్లాట్ నెంబర్ 93. ఇంకా 2 ప్లాట్లు చూపిస్తా, చూసుకోవచ్చు. ప్లాట్ నెంబర్ చూపించినట్టు ఇట్లకి వెళ్ళి వచ్చినాము. ఇప్పుడు ఆ కార్ పెట్టిన తాను ఆ లేన్లోనేమో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 30/60 చూపించిన కదా. ఈ రూట్లోనేమో ఈ యొక్క లేన్లో 30/45 వెస్ట్ ఫేసింగ్ ఉంది ఇంకో ప్లాట్. చెప్పినా మీకు ఇదివరకు చెప్పినట్టు ఈ లేఅవుట్లో మొత్తం 3 ప్లాట్లు ఉన్నాయి. ముచ్చటగా 2 వెస్ట్ ఫేసింగ్, ఒక ఈస్ట్ ఫేసింగ్. వర్షాలు పడ్డాయి, పర్లే బాగానే ఉంది, కార్లు తిరగగలుగుతున్నాయి. రిటెన్షన్ లైన్స్ లేవు, పార్క్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, నువ్వు మోస్తారుగా ఉంది. ఇన్వెస్ట్మెంట్కి అంతే, ఇది వేరే పెద్ద గొప్ప పనికి వస్తుందని అయితే నేను అన్నాను. యా, సో ఆ పార్క్ ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఆడ పార్క్ ఏడు ఉంది ఆడొచ్చేమో. ఆడ వెనకాల కొంచెం ఎల్లో అండ్ గ్రీనిష్ ఉంది కదా, ఆడొచ్చేసి దాని పక్కన 160 ప్లాట్ నెంబర్. ఓకే, దాని తర్వాత 159, ఇది వచ్చేసి 158. సో 158 ప్లాట్ నెంబర్ డీల్కి ఉంది. 30/45 చూసుకోవచ్చు. వెస్ట్ ఫేసింగ్ ఇది ప్లాట్. సో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ R1 జోన్. రైట్, ఇంకో ప్లాట్ ఉంది, చూపిస్తా. స్టోన్ కోసం వెతికిన, ఇది స్టోన్ దొరికింది. పార్క్ 160, 159, ఈ నుంచి 159 నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది ఎగ్జాక్ట్ ప్లాట్ 150 స్క్వేర్ యార్డ్స్ 30/45. 30 ఫీట్ రోడ్, వెస్ట్ ఫేసింగ్ ఇది. దీని నెక్స్ట్ లైన్లో ఈస్ట్ ఉంది, అదేమో 200 స్క్వేర్ యార్డ్స్. ఇంకొక వెస్ట్ ఫేసింగ్ ఉంది 167 స్క్వేర్ యార్డ్స్, అది కూడా చూపిస్తుంది. ఇంతకుముందు మీకు అక్కడ చూపించిన పార్క్ ఎంట్రన్స్ దగ్గరలో ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉంది, 150-200 యార్డ్స్. ఇక్కడ 167 యార్డ్స్ ఉంది. ఈ నుంచి ఏడు వరకు ఇక్కడి పోయింది. సో ఇది 24. గోమాత ఆశీర్వదించమ్మా. యా, సో
24 ఇవతల ఇక్కడ 25 ప్లాట్ ఇక్కడ వస్తుంది. సో ప్లాట్ నెంబర్ 25 సమ్వేర్ అరౌండ్ ఇక్కడ 30/50 167 yards వెస్ట్ ఫేసింగ్. ఇదివరకు చూపించినట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ R1 జోన్. డిస్క్రిప్షన్ చెప్తా. సో వన్స్ అగైన్ హలో, నమస్తే బాయ్ సాబ్, వాళ్ళందరికీ సలాం వాలేకుం. ఎక్కడున్నాం? భాషం క్రిస్టల్ కౌంటీ 4 2019 అనుకుంటా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ప్రమోట్ చేసినాం. అప్పుడు 16,000 15,000 అమ్మినాము. ఇప్పుడు మంచిగానే భారీగా అప్రిషియేట్ అవుతుంది. నేను అన్నాను నామినల్గా అప్రిషియేట్ అయింది. సో అప్పుడు కొన్న వాళ్ళు మళ్ళీ ఒక 3 మెంబర్స్ ఇప్పుడు ఎగ్జిట్ అవుతుండ్రు. అయితే ఇప్పుడు ఎవరు కొంటారబ్బా, రియల్ ఎస్టేట్ ఆల్రెడీ డౌన్ ఉంది, ట్రంప్ మావ దమాక్ ఖరాబ్ చేస్తుండని మీరు అనొచ్చు. కరెక్టే, కానీ ప్రతి ప్రాపర్టీ ప్రతి ప్రోడక్ట్ కొనడానికి ఎవరో ఒకరు ఉంటారు. మేబీ ఇప్పుడు అయితే 3 నెలలకో 6 నెలలకో ఏడాదికో 2 నెలలకో అయితే కొంటారు. సో పొద్దుగా చిన్న పని మీద పటాన్ చెరువు వచ్చి ఉంటే అయితే ఈ లేఅవుట్లో 3 ప్లాట్స్ లైక్ మీకు చూపించినట్టు 150 yards ఒకటి, 167 yards ఒకటి, 200 yards ఒకటి, 3 ప్లాట్స్ ఉన్నాయి. సో భాషం క్రిస్టల్ కౌంటీ 4 భానూరు, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్, R1 జోను. ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే ఆస్కారం అయితే ఉంది. ఇక మీరు గోల్డ్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలంటే నేనైతే చెప్పేటంత టోనీ కాదు. స్టాక్స్లో పెట్టాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలన్నా, సిప్లో పెట్టాలన్నా, ఇందులో పెట్టాలన్నా అంటే అది కూడా నేను చెప్పాను. నాకు అంత అవగాహన అయితే లేదు. నాకు తెలిసింది కొంచెం రియల్ ఎస్టేట్ లాంగ్ టర్మ్ బేస్ చేసుకొని ఒక 4-5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత నామినల్గా బ్యాంకు కంటే ఎక్కువ రేట్ ఆఫ్ అప్రిషియేషన్ అయితే ఉంటుంది. మినిమం రీసేల్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే లాస్ట్ 4-5 yearsలో కొంచెం అప్రిషియేట్ అయ్యింది. అది మినిమంలో మినిమం అనుకున్నా కూడా పోతున్నాయి. సో ఈ 3 ప్లాట్స్ ప్రైసెస్ ఏవైతే ఉందో, ముగ్గురు అయితే ఒకటే ప్రైస్ చెప్తున్నారు. ఒక ఆయన కొంచెం లిబరల్గా ఉన్నారు, మిగతా ఇద్దరేమో కొంచెం పర్టికులర్ ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి నీడ్ లేదు, చెప్పిన వాళ్ళు అనుకున్న ప్రైస్ వస్తే కనుక చూడండి అభిమాన్ మనం క్లోజ్ చేద్దామన్నారు. సో ఇది భాషం క్రిస్టల్ కౌంటీ 4లో మనం ఉన్నాం. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. ఇదర్ ఫ్లాట్ ప్లాట్, విల్లా, అగ్రికల్చర్ ల్యాండ్. ఇది కాకుండా మనకు గోల్డెన్ ట్రయాంగిల్ 40 to 50 ప్లాట్స్ ఉన్నాయి. లైక్ హౌస్ ఆఫ్ హీరానందని కావచ్చు, అవంతిక, అపర్ణ వెస్టర్న్ మిడోస్, అండ్ ఇది మన లహరి ఆవాస, ఇంకా రకరకాల లేఅవుట్స్లో వస్తుంటాయి. సెలబ్రిటీ ఓజర్లో కూడా ఉన్నాయి. వీటిలో మీ డీల్స్ ఏమన్నా ఉన్నా కూడా చెప్పండి, ప్రమోట్ చేద్దాం. దో మార్కెట్ డౌన్ ఉన్న మాట వాస్తవమే, అది బాగుంది అని చెప్పడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. కొంచెం టైం పడుతుంది స్ట్రీమ్ లైన్ కానీ. సో ఇప్పుడు నెగోషియేషన్కి కొంచెం ఎక్కువ రూమ్ ఉంటుంది. కొంచెం మార్కెట్ స్ట్రీమ్ లైన్ అయితే అది 6 months 1 year 2 years కానీ అప్పటికి దానికి తగ్గట్టు అప్పటి ప్రైసెస్ ఉంటాయి. సో వీటిలో ఈ 3 ప్లాట్స్ కాకుండా మిగతా నేను ఇంతకుముందు చెప్పిన వాటి ప్లాట్స్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. రకరకాల ప్రాపర్టీస్ కింద డిస్క్రిప్షన్లో పెట్టిన వాట్సాప్ ఛానల్ లింక్ కావచ్చు, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కావచ్చు, ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తాను. మీవేమైనా ప్రాపర్టీస్ ఉంటే కూడా చెప్పండి, కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. లేదంటే కింద మెన్షన్ చేస్తున్న నా సోషల్ మీడియా హ్యాండిల్స్ అయినా సరే పోస్ట్ చేస్తా. సో మీ యొక్క అభిమాన్, భాషం క్రిస్టల్ కౌంటీ 4 అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ డిఫరెంట్ ప్లాట్స్ డీల్స్ నుంచి సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.